హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఫైనాన్షియల్ ఇయర్ 2025, 26కి వచ్చే నెల నుంచి ఎంత అడ్వాన్స్ టాక్స్ పెట్టుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ ప్లానింగ్ మార్చి నుంచి ఎంత కట్టాలి అనే దానికి ఒక క్లారిటీ కోసం అయితే ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలండి. పాత పన్ను విధానం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, కొత్త పన్ను విధానం న్యూ ట్యాక్స్ రిజిమ్ రెండిటిలోనూ ఎంత పన్ను చెల్లించాలో, ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో వివరంగా తెలుసుకుందాము. సరైన ప్లానింగ్‌తో పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలనేది కూడా మనమైతే ఒక ప్లానింగ్ అనేది ఇక్కడనే మనము ఏర్పరచుకోవాలండి. ఇంకా పాత పన్ను విధానం ఓల్డ్ రీజియన్‌లో గ్రాస్ సాలరీ 12,00,000 అంటే పర్ యానమ్ రూ. 12,89,064 ఉన్నవారు మినహాయింపులు పోను 2,00,000 ఉదాహరణకు ఎల్ఐసి, పీపీఎఫ్, గృహ రుణాలు మొదలైనవి మినహాయింపులుగా 2,00,000. అలాగే పన్ను విధింపు అంటే టాక్సబుల్ ఇన్‌కమ్ అనేది రూ. 10,89,064 అవుతుంది. పన్ను లెక్కింపు టాక్స్ కాలిక్యులేషన్ ఇప్పుడు చూద్దామండి. పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లు ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా అంటే 2,50,000 వరకు ఎటువంటి పన్ను వర్తించదు. అలాగే 2,50,000 నుంచి 5,00,000 వరకు ఈ ఎంత అమౌంట్ అయితే 2,50,000కి 5%. అలాగే ఈ 5,00,000 నుంచి 10,00,000 వరకు ఉన్నటువంటి ఈ రూ. 5,00,000కు 20% టాక్స్, 10,00,000 పైన 30%. కాబట్టి 10,89,064 ఆదాయానికి పన్ను లెక్కింపు ఇలా అయితే ఉంటుంది. ఫస్టు 2,50,000 వరకు ఏం లేదు కాబట్టి 0. తర్వాత 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో మనకు 2,50,000కు 5%తో చేస్తే 12,500 వస్తుంది. తర్వాత 5,00,000 నుంచి 10,00,000 వరకు 20% ఉంది. కాబట్టి ఇక్కడ ఒక 5,00,000కు 20%తో చేస్తే ఇక్కడ ఒక రూ. 1,00,000 వరకైతే వచ్చింది. తర్వాత 10,00,000 పైన 30% అయితే ఉంటుంది. 10,00,000 పైన రూ. 89,000 ఉంది. 30% అంటే మనకు 26,719 రూపీస్ అవుతుందన్నమాట. మొత్తం పన్ను వీటన్నిటిని ఇప్పుడు మనము కాలిక్యులేట్ చేయాలండి. సో, ఈ ఈ మొత్తం స్లాబ్‌లన్నీ కాలిక్యులేట్ చేయగా వచ్చిన అమౌంటు 1,40,000 దగ్గరైతే ఉందన్నమాట. రూ. 1,39,219. ఓకే అండి. ఇది పాత పన్ను విధానం. అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా అంటే ఈ గ్రాస్ సాలరీ ఉన్నవారు నెలకు సుమారుగా రూ. 12,000 అడ్వాన్స్ ట్యాక్స్ కడితే ఆర్థిక సంవత్సరం చివరిలో పన్ను భారం ఉండదు. మనకు 24 మంత్స్‌కి సంబంధించి ఎవ్రీ మంత్ 12,000 రూపీస్ మనం గనక పే చేసినట్లయితే చివరి మంత్‌లో అంటే సంవత్సరం చివరిలో మనకు పన్ను భారం అనేది పెద్దగా పడదనమాట. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది కటింగ్ అవుతుంది కాబట్టి. ఇక కొత్త పన్ను విధానం న్యూ ట్యాక్స్ రిజిమ్ సేమ్ అమౌంట్‌ని న్యూ ట్యాక్స్ రిజిమ్‌లో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గ్రాస్ సాలరీ పర్ యానమ్ 12,89,064 రూపీస్ అయితే స్టాండర్డ్ డిడక్షన్స్ వచ్చేసి 50,000 రూపీస్ 2023 బడ్జెట్ ప్రకారంగా. ఇక పన్ను విధింపు ఆదాయం టాక్సబుల్ ఇన్‌కమ్ వచ్చేసి 12,50,000 పోను 12,39,064 అవుతుంది. ఇక టాక్స్ క్యాలిక్యులేషన్ పన్ను లెక్కింపు విధానం కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లు ఈ విధంగా అయితే ఉంటాయండి. 2023 ఆర్థిక సంవత్సరం ప్రకారంగా 0 నుంచి 3,00,000 వరకు ఎటువంటి పన్ను ఉండదు. 3,00,000 నుంచి 6,00,000 వరకు 5% పన్ను, 6-9,00,000 మధ్యలో 3,00,000కి 10%, 9-12,00,000కి 15%, 12-15,00,000కి 20%, 15,00,000 పైన ఎంత ఉన్నా కూడా 30% ట్యాక్స్. దీని ప్రకారంగా మనము ఈ 12,39,064కు కాలిక్యులేట్ చేద్దాము. కాబట్టి 12,39,064 ఆదాయానికి పన్ను లెక్కింపు ఈ విధంగా అయితే ఉండబోతోంది. మొదటి 3,00,000కు ఏమీ లేదు కాబట్టి 0. తర్వాత 3,00,000 నుంచి 6,00,000 మధ్యలో అంటే ఇక్కడ ఒక 3,00,000కి 5%తో చేస్తే 15,000 రూపీసు. ఇక్కడ 6 నుంచి 9,00,000 అంటే ఇక్కడ ఒక 3,00,000కి సంబంధించి 10%.
30,000 రూపీసు. తర్వాత 9-12 ఇక్కడ ఒక మనకు ఆహ్, 3,00,000 అనమాట. సో, ఇక్కడ 15% ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ స్లాబ్‌లో. కాబట్టి 45,000 రూపీసు 12,00,000 నుంచి మనకు 20% అయితే వర్తిస్తుందనమాట. సో, కాబట్టి ఇక్కడ 12,39,000 సో, ఈ రూ. 39,064కి 20%తో చేయగా రూ. 7,812 అవుతుంది. సో, మొత్తం టోటల్ పన్నొచ్చేసి ఈ 15,000 తర్వాత 30,000 తర్వాత 45,000 తర్వాత రూ. 7,812 అంతా కలిపి మనకు రూ. 1,00,000 కూడా కాలేదనమాట. సో, 97,812 మాత్రమే అయింది. న్యూ టాక్స్ రీజియన్ అనమాట. సో, ఇప్పుడు అడ్వాన్స్ టాక్స్ కటింగ్ అనేది కొత్త పన్ను విధానం ప్రకారంగా నెలకు సుమారుగా ఇక్కడ న్యూ రీజియన్ తీసుకున్నవారు రూ. 8,151 అడ్వాన్స్ టాక్స్ అయితే కడితే సరిపోతుంది. ఇక గమనికండి పన్ను స్లాబులు మరియు రేటు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రకటన ప్రకారంగా మారవచ్చు. సో, మనకు ఎవ్రీ ఇయర్ ఈ టాక్స్ స్లాబ్‌లనేవి పన్ను రేట్లయితే మారుతూ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఇయర్‌కి వేరు ఉండొచ్చు. తర్వాత వేరు ఉండొచ్చు. సో, మీ స్లాబ్ రేటును మీరే నిర్ధారించుకోవడం ముఖ్యం అనమాట. ఒకసారి న్యూ రెజ్యూమ్ ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరే డిసైడ్ అవ్వాలి. మీరు ఏ పన్ను విధానాన్ని ఎంచుకున్నా మీ ఆదాయం మరియు పెట్టుబడులను బట్టి పన్ను లెక్కింపు వేర్వేరుగా ఉంటుంది. పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమమైనది. సరైన ప్లానింగ్‌తో అడ్వాన్స్ టాక్స్ చెల్లించడం ద్వారా ఆర్థిక సంవత్సరం చివరిలో పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే మనకు ఒకసారిగా ఇంత అమౌంట్ రూ. 1,00,000 రూ. 1,40,000 ఇట్లా కట్టాలంటే చాలా అమౌంట్ ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్ టాక్స్ కట్టడం అయితే ముఖ్యము. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.